ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతుంది. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు 8 గేట్లు, ఎల్లంపల్లి ప్రాజెక్టు 19 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా కీలకమైన కడెం ప్రాజెక్టుతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో కూడా గేట్లను ఎత్తేసి నీటిని వదులుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు వద్ద ఉన్నాం. కడెం ప్రాజెక్టుకు సంబంధించి 6 గేట్లను ఎత్తేసి దాదాపు 50,000 క్యూసెక్ల నీటిని ప్రస్తుతం దిగువ వదులుతూ ఉన్నారు. 3 రోజుల నుంచి కూడా కడెం ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తోంది. అయితే గతంతో పోల్చుకుంటే తక్కువ వరద అయినా కూడా కడెం ప్రాజెక్టు గేట్లను ఎప్పటికప్పుడు ఎత్తేసి దిగువ వదులుతూ ఉన్నారు. కడెం ప్రాజెక్టులో గత అనుభవాల దృష్ట్యా మాత్రం అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. నీరు ఎక్కువ నిలవకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. అదే గేట్లను మానిటరింగ్ కూడా కొనసాగుతుంది. కడెంకు వచ్చిన వరదను వచ్చినట్టే కిందికి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696 అడుగుల మేర నీటి నిల్వ నుంచి మిగతాదంతా కూడా దిగువ వదులుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. కడెం గేట్లను ఎత్తేసిన నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం మనం చూస్తుండొచ్చు. పూర్తి స్థాయిలో కూడా వరద అంతా కూడా దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజ్లోకి వెళ్తూ ఉంది. ఎల్లంపల్లి బ్యారేజ్కి సంబంధించి ఇటు కడెం సంబంధించిన వరద, అటు ఎగువన ఉన్న SRSP గేట్లను ఎత్తేయడంతో ఆ వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా గేట్లను ఎత్తేసి దిగువ వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఒక దశలో 8 లక్షల క్యూసెక్ల పైగా నీటిని దిగువ వదిలారు. 40 గేట్లను ఎత్తేసి ప్రస్తుతం వస్తున్న వరదను వచ్చినట్టుగానే మానిటరింగ్ చేస్తూ దిగువ వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లంపల్లిలో వదిలిన వరదను దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ల మీదుగా గోదావరి రూపం దాల్చి దిగువ వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అటు ఈ వరద గేట్లను ఎత్తేసిన నేపథ్యంలో గోదావరి రూపం దాల్చింది. పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా గోదావరి వరదతో పూర్తి స్థాయిలో పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికిప్పుడు నష్టమేం లేదని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. గోదావరి వరద ఏదైతే దిగువన ఎల్లంపల్లి దిగువన ఉన్న బ్యారేజ్ల గేట్లన్నీ పూర్తి స్థాయిలో కూడా ఓపెన్ చేసిన నేపథ్యంలో ముంపు నష్టం పెద్దగా ఉండదని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద కూడా ఇటు కడెం, అటు ఎల్లంపల్లి 2 బ్యారేజ్లు ఉమ్మడి ఆదిలాబాద్లకు సంబంధించి ఈ 2 బ్యారేజ్ల గేట్లను తీసిన నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వరద ఉధృతి నేపథ్యంలో రైతులు కావచ్చు, మత్స్యకారులు, వీరెవరు కూడా పశువుల కాపర్లు వీరెవరు కూడా పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. బాసర నుంచి మొదలు చంద్రుల వరకు గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఒక జల మహోగ్ర రూపం గోదావరి ధరించిందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ కూడా వరద ప్రవాహం నేపథ్యంలో ప్రజల రాకపోకలు కూడా పలు చోట స్తంభించిపోయాయి. మరోవైపు గోదావరి ఉపనదులైన ప్రణయిత, పెనుగంగా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. మొత్తం మీద కూడా వర్షాలు తెరిపి ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ కురుస్తున్న నేపథ్యంలో అటు నదులు ఇటు పూర్తి స్థాయిలో కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. మరి ప్రాజెక్టుల గేట్లను ఎప్పటికప్పుడు ఎత్తేస్తూ ఉన్నారు. ఈ 2 ప్రాజెక్టులు కాక చిన్నతర ప్రాజెక్టులు ఉన్నాయి. స్వర్ణ, గడ్డెన్న వాగు, నీల్వాయి వాగు, కొమరమీం ప్రాజెక్టు, మత్తడి వాగు, సాత్నాల ఈ ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లను కూడా